వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఫైనల్కి వచ్చేసారు. ఫైనల్కి వచ్చారంటే ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి అభిమానులైనా సరే, అది తనూజ అభిమానులు కావచ్చు, కళ్యాణ్ అభిమానులు కావచ్చు, అలాగే ధీమాన్ అభిమానులు కావచ్చు, ఎవరైనా పర్వాలేదు. కాకపోతే వాళ్ళు బాగా మంచి బంగారు కొండలే. ఇప్పుడు ఆ 5 మంది బాగా నిమ్మలంగా ఏమంటారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు చాలా మంచిగానే ఉన్నారు. ఈ బయట ఉన్న ఏమనాలి వీళ్ళని, వీళ్ళు విషపురుగుల్లాగా తయారయ్యారు. వాళ్ళతో పాటు పని చేస్తూనే వాళ్ళ మీద విషం కక్కుతున్నారు. ఎందుకంటే ఒక అమ్మాయిని ముఖ్యంగా తనూజని టార్గెట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కతి అమ్మాయిని అన్నందుకు మనమే ఇంత ఒక్కతి అన్నందుకే మనం ఫీల్ అవుతాం. కానీ వాళ్ళు విషం కక్కుతున్న విధానం చూస్తుంటే ఇంతకు మించి మాట్లాడినా తప్పు లేదు. ఒకరు ఏమంటున్నారు లైవ్లోకి వచ్చేసి, తన భాగవతం అంతా నాకు తెలుసు, దాని గురించి నాకు తెలుసు అంటే వాళ్ళలో ఉన్న కుళ్ళు కుసిద్ధం అంతా లైవ్లో తన చేసేటువంటి మాకు తెలుసు. మాకు ఎందుకు మేము తనకు ఆపోజిట్ పోతున్నామంటే తన భాగవతం అంతా మాకు తెలుసు అన్నట్టుగా. ఏంటమ్మా మాటలు? ఏమన్నా నీకు తెలిసినట్టు అయితే చెప్పు, ఆ అమ్మాయి దగ్గర పోయి చెప్పు, నీవు ఇలా బయట ఉండడం నాకు నచ్చట్లేదు, నేను అది తెలుసు, నీ గురించి నాకు ఇది తెలుసు అని. కానీ లైవ్లో ఆ అమ్మాయి లేని టైంలో ఆ అమ్మాయి గురించి విషయంగా అక్కడ ఎంతవరకు కరెక్టు? ఈ లైవ్లో వచ్చి మరీ ఒకరికొకరు మరి అంత దారుణంగా నీకు నచ్చితే, నీకు ఎవరికి నచ్చితే వాళ్ళకు ఓటైనా ఒక ఎత్తైతే ఇలా బ్యాట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు చెప్పండి. ఒక అమ్మాయి, ఇదే అమ్మాయి వీళ్ళంతా ఆల్రెడీ వీళ్ళు బిగ్ బాస్ పోయించిన వాళ్ళే కదా. వీళ్ళు బిగ్ బాస్ పోయించిన వాళ్ళు, వీళ్ళకి తెల్లా అక్కడ ఎలా ఉంటుంది ఏం కథ అని. నిన్న వీడియోలో ఏం చెప్పారు, నువ్వు ఎవరికేస్తావు అంటే నేను ఇద్దరు వస్తారు కానీ ఎవరికేస్తాను చెప్పను అన్నారు. ఈ రోజు వచ్చి మరి తన మీద విషం కక్కడం అనేది ఎంతవరకు కరెక్టు? తనుజ చేయడం ఏం తప్పు? అమ్మాయి మరి అంత దారుణంగా కనపడుతుంది మీకు? ఇంతకుముందు మీరు చెప్పింటే మేము నమ్మేవాళ్ళమే. కళ్యాణ్ ఎలాంటోడు, తనుజ ఎలాంటిది అని మాకు చెప్పినట్టయితే మీరు తనుజ చాలా ఏమంటారు కన్నింగు కంత్రి, అలాంటి అమ్మాయి, మంచి పద్ధతి లేదు, అల్లరి చిల్లర తిరుగుతోంది, ఇంకా ఏం చెప్పినా నమ్ముతాం మేము. ఎందుకంటే మేము బిగ్ బాస్ చూడకుండా, మేము అమ్మాయిని ఇన్ని రోజులు చూడకుండా ఉండితే మీరు చెప్పింది నమ్ముతాం. కళ్యాణ్ గురించి చెప్పినా మేము ఇంతకుముందు అయితే నమ్మేవాళ్ళం, ఇప్పుడు నమ్మం. కళ్యాణ్ కూడా మంచి పిల్లోడే. తనూజ ఎంత మంచిగా ఆడుతుందో కళ్యాణ్ అలాగే ఆడుతున్నారు. కాకపోతే ఒకరు ఒకలా ఉంటారు, ఇద్దరు ఒకేలా ఎప్పుడు ఉండరు. తనూజ కొంచెం ఏమంటారు అమ్మాయి తెలివి ఎక్కువ, కళ్యాణ్ కొంచెం తెలివి తక్కువ, కూల్నెస్ ఎక్కువ. కూల్గా ఉంటాడు. ఆ అబ్బాయి గురించి అది ప్లస్, అబ్బాయికి చాలా మందిని ఆకట్టుకోవడానికి ఆ అబ్బాయి కూల్గా ఉండడం, అబ్బాయికి అది సెట్ అయింది. తను తెలివిగా మాట్లాడి అందరినీ ఎలా గెలవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎంత పద్ధతిగా ఉండాలి, ఎక్కడ ఓ మాట జారకూడదు, మనది తప్పు అనిపించుకోకూడదు, మన తప్పు అనిపించుకోనంత వరకు మనం గెలిచినట్టే అన్న ఫీలింగ్తో తను ఉంది. మీరు ఒకసారి చెప్పండి, నేను ఇంకొకరిని తప్పు పట్టాను ఎప్పుడు? వాళ్ళ మంచితనం వాళ్ళ దగ్గర ఉంటుంది, తన మంచితనం ఈమె దగ్గర ఉంది. ఇద్దరు మంచోళ్ళని చూడకూడదు షోని అంటే? మనం ఒకరి మంచోడు అంటే ఇంకొకరిని చెడ్డ చేసి తీరాలా? వీళ్ళు చేస్తున్న పని అలాగే ఉంది. ఆడదానికి ఆడదే శత్రువు, ఆడదంటే ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పడానికి ఇంతమంది ఆడవాళ్ళు కలిసి వస్తున్నారు. అదేంటమ్మా సీరియల్స్ మీతో పాటు వచ్చిన అమ్మాయిని మీరు సపోర్ట్ చేయకుండా ఇంకెవరు చేస్తారు? అబ్బాయిలు చేస్తారా? అబ్బాయిలు చేస్తే అప్పుడేమంటారు, అమ్మాయి అందం చూసి పడేసింది అందరినీ. ఒక ఆమె చెప్పింది ఒకప్పుడు యూట్యూబ్లోకి వచ్చే, ఎవరు ఆమె, మామూలు కామనర్స్ అనుకుంటా. ఆమె అంటే పెద్ద ఆమె తెలుసో తెలియదో అని ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి సరిపోలేదు అన్నప్పుడు ఎన్నైనా చెప్తుంటారు. కానీ మీకేమైంది? సేమ్ ఏజ్ గ్రూపు, సేమ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, సేమ్ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు. మీరు ఎలా మాట్లాడాలి? అరే నాకు కళ్యాణ్ అంటే ఇష్టము చెప్పండి, కళ్యాణ్ అంటే నాకు ఇష్టము వెయ్యండి కళ్యాణ్కి. లేదు తనూజ అంటే ఇష్టము, తనూజకి వేయండి, అంతవరకే ఉండాలి. వాళ్ళ పర్సనల్స్లో పోయి వాళ్ళు ఇలాంటి వాళ్ళ గురించి నాకు తెలుసు, అయినా మేము నోటికి జిప్పేసుకున్నామంట. నువ్వు జిప్పి వేసినామని చెప్పినట్టే చెప్పేస్తున్నారు. ఈ అమ్మాయిలు చేస్తున్నది ఎలా ఉందంటే కనీసం ఒక మర్యాద పద్ధతి. ఆ అమ్మాయి చెడ్డదంటూ మీరు మంచిగా ఉన్నారా? ఆ అమ్మాయి చెడ్డదంటున్నారు, ఆ అమ్మాయి గురించి మాకు తెలుసు, మేమైనా చెప్పలేదు. ఆ అమ్మాయి మంచిది చెడ్డది చెప్పడానికి మీరు కాదు, మేము చూసాం బిగ్ బాస్లో, మేము చూసింటే మాకు నచ్చిందా లేదా అని ప్రేక్షకులు తెలుసు. కళ్యాణ్ మంచోడు చెడ్డోడు మాకు తెలుసు, మీరేంటి చెప్పేది?
దీనివల్ల వాళ్ళే సెట్ అవుతారు కానీ వీళ్ళకేమి కాదు. మీరు అందుకే చెప్తున్నాను, ఈ పిఆర్ బ్యాచ్ కొంతమంది కళ్యాణ్ మీద ప్రేమతో వెయ్యండి అని కళ్యాణ్ సెట్ చేస్తున్నారు. తనుజ ఫ్యాన్స్ కొంతమంది, అందరూ కాదు, కొంతమంది పిఆర్ వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే వీళ్ళు చేస్తున్నది సరిగ్గా లేక వీళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది అంతే కదా. తనుజ మీద ఎక్కువ పగబట్టేశారు, ప్రతి ఒక్కరూ పగబట్టారు. ఒక్కడేంటబ్బా, ఒక రివ్యూర్ ఒక్కడో ఇద్దరు ఉన్నారు అంతేపా. జెన్యూన్గా ఉన్న రివ్యూర్స్లో మాత్రం ఒకరు ఇద్దరు చాలా మంచోళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళంతా సర్వమంగళాలే. పోనీ ఉండొచ్చు, నీకు ఒక అభిమాని ఒకరికి గెలవాలని ఉండొచ్చు, తనూజ గెలవాలని ఉంది ఒకరికి కళ్యాణ్ గెలవాలని ఉంది. మీ కంటెస్టెంట్ పొగుడుకుండ్రా, అవతల ఎందుకు తగ్గిస్తారు? వాళ్ళు ఏమన్నా వచ్చి మిమ్మల్ని కొట్టినా, ఏమన్నా పొడిచారా, చంపారా, వాళ్ళు వచ్చి వీళ్ళని ఏమన్నా లేదుగా. వాళ్ళ సొంత గేమ్ వాళ్ళు కష్టపడి వాళ్ళ గేమ్ ఆడుతుంటే మీదేంటారు అబ్బాయిలు, మీ వాళ్ళు చేసిన కృషి అంతా తీసేసి మీది ఏదో మేమే గెలిపిస్తున్నామన్న భుజాల మీద ఎత్తుకొని వాళ్ళు చేసిన ఈ ఇన్నాళ్ళు కష్టపడిన దానికి వాల్యూ లేకుండా చేస్తున్నారు. మీరు బయటకు వచ్చినాక ఏం చెప్తారు తెలుసా వీళ్ళంతా, నువ్వేందన్న గేము, మేము నిన్ను వెనకలుండి నిన్ను వెనకలు భుజాల మీద ఎక్కించుకొని గెలిపించావు, ఇదిగో ఈ భుజాల మీద నిన్ను, ఈ భుజం మీద నేను ఎక్కించుకొని గెలిపించాము అని చెప్పుకుంటారు. అంటే ఇన్నాళ్ళు వాళ్ళు అంతమందితో కొట్లాడి గొడవపడి అబ్బాయికి నిన్న నిజం చెప్తున్నాను, తనూజ గురించి మళ్ళీ చెప్దాం. ఎందుకంటే వీళ్ళు తనూజని టార్గెట్ చేస్తున్నా అంటే తనూజ గురించి చెప్తే నువ్వు తనూజ మీద అభిమానంతో ఇవన్నీ చెప్తున్నావు అంటున్నారు కదా. లేదు, కళ్యాణ్ గురించే చెప్దాం, ఆ అబ్బాయి కష్టం గురించి చెప్దాం. నిన్న ఏమాత్రం ఆ అబ్బాయికి కొంచెం బ్యాలెన్స్ మిస్ అయినట్టయితే కాలు 2 తుంటలు అయిపోయేటివి. ఆ కట్టెల మీద వచ్చి పడ్డప్పుడు ఆ అబ్బాయికి ఏదో ఎక్కడో దేవుడు చేసుకున్న పుణ్యమో, ఆ అబ్బాయి మీద ఉన్న అదృష్టం, వాళ్ళ అమ్మ నాన్న చేసుకున్న అదృష్టమో కాలు విరగలేదు, లేదంటే కాలు పట్టక్కని విరగాల్సింది. అందుకే కదా సంజనా గారు వచ్చి ఒరే నువ్వు ఎంతగా పడ్డావో మేము చూసాంరా. అంత కష్టపడి ఆ అబ్బాయి ఆడితే వీళ్ళు వచ్చి ఆ అబ్బాయికి మంచి చేస్తానని చెప్పి తనూజాను తగ్గించడం ఎంతవరకు నిజము, ఎంతవరకు న్యాయము? తన వల్ల తనూజాకే ప్లస్ అవుతుంది. ఎందుకంటే అందరూ ఎలా ఉంటుందంటే జనం చూస్తుంటారమ్మా, తనూజ మీద సింపతి వచ్చి తనూజాకే గుద్దుతారు. అంతెందుకు ఇప్పుడు ఓటింగ్లో ఎంతమంది చెప్పినా తనూజానే టాప్లో ఉంది. తనూజానే కళ్యాణ్ కన్నా కూడా టాప్లోనే ఉంది. వీళ్ళు మాయలో పడుతున్నారు, వీళ్ళు మాయ చేస్తున్నారు. కళ్యాణ్ ఎక్కున్నాడు, కళ్యాణ్ మంచి చేయాలని చెడ్డ చేస్తున్నారు అంతే. లేకపోతే ఇద్దరు వాళ్ళకేం వాళ్ళు ఆడనివ్వండి. వీళ్ళతో ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళ బ్యాచ్ అంతా పని కట్టుకొని తనూజానే టార్గెట్ చేస్తున్నారు. దానివల్ల తనూజాకి ఎంత బ్యాడ్ జరుగుతుందో కళ్యాణ్ కూడా అంతే బ్యాడ్ జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ్ ఆడినాట వెళ్ళిపోతుంది వీళ్ళు చెప్పేదాన్ని బట్టి. తనూజ ఆడినాట ఎలాగో లెక్కలకు కూడా తీసుకోరు. తనూజ ఏమాడుతుంది, అమ్మాయిది ఆటే కాదు అసలు అని చెప్తున్నారు. తనది ఆటే కాదు, అది ఊరికే ఉంది. అసలు తనూజ లేనిది బిగ్ బాస్ ఈ సీజనే లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తనూజ చుట్టూ లేనిది బిగ్ బాసే చెప్తాడు కదబ్బా. నిన్న ఏవీలో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ సరిగ్గా పెట్టలేవాడు, ఎడిటింగ్ సరిగ్గా చేయలేదంటే వాడు ఎడిటర్ ప్రాబ్లం. అది ఎడిటర్ ప్రాబ్లం. నేను కూడా చెప్తా, ఏంటవి ఆ పాటలు ఏంటివి, వగలాడి పాటలు అంట. ఏం చేసిందిరా అంత వగలాడిగా నీకు? నీ అమ్మాయి ఎంతమందితో కొట్లాడి ఏమంటారు, నాగార్జున చిన్న మాట అంటే పడలేదు, ఈడిగుల్లో వగలాల్లా కనబడుతుందంట వాడికి. ఎడిటర్ని పట్టుకొని వచ్చి దన్నలోని బయట తొలకొచ్చి బిగ్ బాస్లో నుంచి బయట బిక్కొచ్చి ఎంతమంది అనిపించింటుంది. కాకపోతే మేము ఎందుకు బయట పెట్టలేదు తెలుసా, అవి కూడా బాగుందని ఎందుకు చెప్పుకుంటున్నాం? వాడు ఎదవని చెప్పి మన అమ్మాయిని ఎందుకు తగ్గించాలా? వాడు ఎదవని కళ్యాణ్ ఎలా తగ్గించాలా అని చెప్పి మనం చేస్తుంటే వీళ్ళు వచ్చి మళ్ళీ ఏమంటారు వీళ్ళు టీవీ బ్యాచ్ అంతా వీళ్ళకు నిజం చెప్తున్నాను చూడండి. తనూజాకి సపోర్ట్ వద్దు, కళ్యాణ్కి సపోర్ట్ వద్దు, మీ అంతకు మీరు ఉండండి. వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు హీరోలు ఇద్దరు, వాళ్ళలో వాళ్ళు పోటీ పట్టుకొని ఒకరికొకరు వాళ్ళు గెలుస్తారు. కళ్యాణ్కి ఎంత తక్కువైంది, గేమ్ ఆడలేడా? ఎంత బాగా ఆడుతున్నాడు అబ్బాయి. కాకపోతే కొంచెం తనూజ కన్నా కొంచెం తక్కువని ఎందుకంటారంటే ఆ అబ్బాయి గేమ్ ఎంతవరకు ఆడతాడు, సైలెంట్ అయిపోతాడు. తనూజ అట్లా కాదే, ప్రతి ఒక్కరూ టార్గెట్ చేయడం వల్ల తనూజకి ఎక్కువ గేమ్ బయటపడుతుంది. కష్టం ఎవరికైనా ఈసారి సీజన్లో బిగ్ బాస్కి న్యాయం చేసింది ఎవరైనా ఉన్నారంటే ఒక్క తనూజ మాత్రమే బిగ్ బాస్కి న్యాయం చేసింది. అమౌంట్ తీసుకునే దానికి బిగ్ బాస్ నుంచి అంతకంత న్యాయం చేసింది. దాని తర్వాత ఎవరైనా ఉన్నారంటే ఇమానియలు.
బిగ్ బాస్కి న్యాయం చేసింది, తీసుకున్న డబ్బులకి కూలికి తగ్గట్టుకు పని చేసింది ఎవరైనా ఉంటారంటే తనూజ, అలాగే ఇమానియలు. వీళ్ళంతా సరదాగే ఉన్నారు మిగతా వాళ్ళంతా. డిమాండ్ పవన్ కూడా ఒక హనీమూన్కి వచ్చి ఇన్నాళ్ళు తిరిగినాడు. అదే అబ్బాయి ఇప్పుడు ఆడినట్టయితే వీళ్ళందరూ ఒక్కరు రారు. మరి ఇప్పుడు వచ్చి నేను ఫస్ట్కి వస్తానంటే మనము అప్పుడప్పుడు సపోర్ట్లు కొడదాం, గెలిచావురా నువ్వు సూపర్ రా అంటాము. అంత అయిపోయినాక కాదు, ఎలా ఉంటుందంటే అది ఎలా చెప్పాలి, వరద వచ్చిపోయినాక నేను పడవ వేసుకొని వస్తాను అన్నట్టు ఉంది. అది వరద వెళ్ళిపోయింది, బురద ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చి పడవలో ఏమి చేస్తావు నువ్వు? వరద వెళ్ళిపోయింది, వరదలో ఉన్నప్పుడైతే పడవలో తేలిందివేమో. ఇప్పుడు అంతా వెళ్ళిపోయినాక బురదలో పడవ ఏం చేసుకుంటాను? అలాగుంది గేమ్ అంతా వచ్చి అయిపోయినాక వచ్చింది. నేను అబ్బాయిని తప్పు పట్టలేదు, కానీ ఆ అబ్బాయి గేమ్ మర్చిపోయి అంటాడు కదా. ఆ అబ్బాయి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అబ్బాయిలు వాళ్ళే చెప్తున్నారు. బిగ్ బాస్ నేను ఇన్నాళ్ళు ఆకుతాయిగా ఉంటే ఆకుతాయిగా తిరుగుతూ ఉంటే నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. వాళ్ళ అన్న వచ్చి ఎప్పుడైతే చెప్తూనే ఒరే నేనేదో బాగానే ఏదో పొడిచాను రా మొత్తానికి అనిపించింది ఆ అబ్బాయికి. అప్పటి నుంచి చాలా బాగా ఆడుతున్నాడు. అదే ప్లాన్ ముందు నుంచి ఉన్నట్టే ఆ అబ్బాయికి ఎక్కడికో ఉండొస్తే తెలియని అమాయకుల అబ్బాయిలంతాను మంచి పిల్లోళ్ళే కాదనిలే. ధీమాన్ పవన్ కూడా వజ్రం. ఎందుకు వజ్రం అంటే అంతకన్నా మంచి వాళ్ళు ఇంకా హౌస్లోనే లేరు. కాకపోతే ఈ తన పేరేం పేరు రీతు మాయలో పడి అబ్బాయి గేమ్ నాశనం చేసుకున్నాడు. కాకపోతే కళ్యాణి దీంట్లో మాత్రం ఫస్ట్లో చాలా అల్లరిచిల్లరిగా అలా ఆకతాయిలు అంటారు. చేతులు వేస్తాడు, కాళ్ళు వేస్తాడు, మూతేస్తాడు, ముక్కేస్తాడు. అయినా కానీ తనూజ వల్లనో లేదంటే మన రమ్య అలాగే మాధురి గారి పుణ్యం వల్లనో వచ్చి వాళ్ళు చెప్పడం వల్ల మార్చుకున్నాడు తప్ప, లేకపోతే ఆ అబ్బాయి కూడా కావాల్సినంత బ్యాడ్ అప్పుడే జరిగింది. ఏమంటే ఎక్కడా లేక తనూజ మీద ఉన్న హేట్రేట్తో మన కళ్యాణ్ లేపినారు అప్పుడు వాళ్ళు. లేదంటే కళ్యాణ్కు తక్కువేం లేదు. అంతెందుకు స్టార్టింగ్లో ఎవ్వరూ లేరు, తనూజకు పోటీచ్చేవారే లేరు. కళ్యాణ్ లేసే వరకు. కళ్యాణ్ లేపినాక కళ్యాణ్ మీద అభిమానులు బీభత్సంగా ఉన్నారు. ఇప్పుడు పిఆర్ కన్నా అభిమానులు కూడా ఉన్నారు. కాకపోతే పోటీ పడుతున్నాడు. తనూజాను కొట్టేంత పోటీ ఉందా లేదా అనేది ఆదివారం తెలుస్తుంది. ఏమైనా జరగచ్చు, దగ్గరున్నారు అంతే కొంచెం. కాకపోతే కొంచెం ఎడ్జ్ మాత్రం తనూజకే ఉంది, గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టుకున్నా బాధ లేదు. ఒకవేళ కళ్యాణ్ వచ్చినాడు అనుకో, తిప్పండి మీసం, మీరు తిప్పండి, ఎవరు కళ్యాణ్ అభిమానులు తిప్పండి. కళ్యాణ్ గెలిస్తే తనూజ అభిమానులు గెలిస్తే తనూజ అభిమానులు ఇద్దరు 2 మీసాలు తిప్పచ్చు. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని అవమానాలకు గురై అమ్మాయి ఇంత కష్టపడి గెలిచింది కాబట్టి వాళ్ళకి 2 మీసాలు తిప్పే అవకాశం ఉంది. తనూజ గురించి ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా అమ్మాయి కష్టం ఉందా, కష్టపడిన వాళ్ళకు అంత ఫలితం ఉండాలి. సెకండ్ వచ్చిందా ఫస్ట్ వచ్చిందా వాళ్ళు ఎవరు గెలిచినా పర్వాలేదు, తనకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. తన కష్టపడిన దానికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. వీళ్ళు ఎవరో వచ్చి మధ్యలో వచ్చి ఏం చేస్తుంటారు, ఇలాంటి వాళ్ళు వచ్చి తనూజ అలాంటిది ఇలాంటిది అంటే నమ్ముతామా మనం నమ్ముతాం. కొంతమంది నమ్ముతారు, ఎందుకంటే ఏమీ తెలియని వాళ్ళు నమ్ముతారు. హేటర్స్ ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకు నమ్ముతారంటే అమ్మాయి ముందు నుంచే సరిపోలే నాకు. అమ్మాయి నేను చెప్తున్నాను, తనూజ చేసుకున్న పాపము శాపము ఏదైనా ఉందంటే స్టార్టింగ్లో అమ్మాయి మూడీగా ఉండడము, ప్రతి ఒక్కరితో సీరియస్గా మాట్లాడడము. ఆ అమ్మాయి ఇలా మాదిరి నవ్వుతూ మాట్లాడి మడసంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నట్టయితే ఇంతమంది హేట్రేట్ ఉండేవాళ్ళు కాదు. నిజాయితీగా ఉన్నోళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు. అంటే మిగతా వాళ్ళు నిజాయితీ లేరని కాదు, అంత నిజాయితీగా ఉంటారు. కాకపోతే ఒకరిదో స్టైలు. నిజాయితీగా ఉండడంలో కూడా 2-3 రకాలు ఉంటాయి. కొంతమంది సీరియస్గా ఉంటారు, కొంతమంది కామెడీలోనే ఉంటారు. అలాగని వాళ్ళ నిజాయితీ వీళ్ళ నిజాయితీ కాదు. ఎక్కువ శాతం ఆకట్టుకునే గుణం ఎవరికి ఉండాలి? నాకు తెలిసి తనూజలో అదొకటే తప్పు. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. ఎందుకు ఇంతమంది హేట్రేట్ తయారైనారో మీకేమైనా తెలిసి ఉంటే చెప్పండి. నాకైతే అమ్మాయిలు హేట్రేట్ నాకు ఎక్కడా కనిపించదు. ఆ అమ్మాయి చేసేది ప్రతి ఒక్కటి గేమ్ కోసమే చేస్తోంది. గేమే పడుకున్న గేమే, లేచిన గేమే, కూర్చున్న గేమే, మాట్లాడిన గేమే. ఒక ఫ్రెండ్ని కానీ వాళ్ళలో కూడా వాళ్ళది కూడా గేమ్ చూసుకుంటారు అన్నట్టు చేస్తుంది. వాళ్ళు గేమ్ తగ్గిస్తే ఆఖరికి భరణి నాయన లేదు, సార్ కూడా లేదు. నీ కథ నీదే. ఎన్నిసార్లు చెప్పినాం మనం తనూజ గురించి, ఎన్ని చెప్పినా తక్కువే. కళ్యాణ్కు అదే రేంజ్లో ఉంది కథ. ఈ చుట్టుపక్కల వాళ్ళు చెడగొడుతున్నాడు, అదొకటి చూసుకోండి. మీకు నచ్చిన వాళ్ళకి వేసుకోండి. నేను తనూజకే వేయండి, కళ్యాణ్కే వేయండి అని ఎప్పుడూ చెప్పను. తనూజకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పుడు ఆ కళ్యాణ్ కూడా అంతేమంది వచ్చినారు, వాళ్ళకి వేయండి. ఇలాంటి చిల్లర పంచాయతీలు పెట్టదండి బయట.
ఈ బయట చిల్లర పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకుంటే వీళ్ళు వాళ్ళకు ప్లస్ అవుతుంది, వాళ్ళు కష్టపడిన దానికి ఒక ఫలితం దక్కుతుంది. రేపు పొద్దున వచ్చి వీళ్ళు కప్పు పట్టుకుంటే మొత్తం టార్గెట్ వాళ్ళ ఏమంటారు క్రెడిట్ అంతా వీళ్ళే తీసుకుంటారు. మేము నీకు సపోర్ట్ చేసినామంటే ఇంకా వాళ్ళు ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు చూడండి. అంతెందుకు అబ్బా, ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గెలిచినా కానీ అన్ఫేరే అంటారు చూడండి ఖచ్చితంగా. నేను ఇంతగా చెప్తున్నా కదా, వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచి కప్పు తీసుకున్నా కానీ ఖచ్చితంగా 50% జనాలకి నచ్చదు. ఇది షూర్ చూసుకోండి. తనూజ గెలిస్తే 50% బాధపడతారు, కళ్యాణ్ గెలిస్తే 50% బాధపడతారు. ఇంతకుముందు అట్లా ఏకాభిప్రాయం అనేది ఒక్క దాంట్లో కూడా రాలేదు ఈసారి. కొన్ని సీరియస్ సీజన్లో వచ్చినాయి, ఒక్కడే గెలిచాలి, వీడే గెలిచాలి, వీళ్ళే గెలుస్తారని కూడా తెలిసింది. కానీ ఈసారి మాత్రం అలా జరగదు. చాలామంది బాధతోనే ఆ కప్పు ఎత్తడం జరుగుతుంది. నాకు తెలిసి ఆదివారము ఆ కప్పు ఎవరికైనా ఇస్తారో అప్పుడు టీవీని ఆఫ్ చేసుకొని నిమ్మలంగా పడుకుంటారు. ఖచ్చితంగా చూడను కూడా చూడరు ఇంకా 2 రోజులు టీవీని. ఎందుకంటే అంత అభిమానులు ఉన్నారు ఇద్దరికి, తనుజకు ఉన్నారు, కళ్యాణ్కు ఉన్నారు. ఇద్దరు అలాగే ఉంది. మీరు మాత్రం అలా పరిస్థితి కాకుండా మనం షోలా చూద్దాం. వీళ్ళలా కాకుండా మీకు నచ్చిన వాళ్ళు ఓట్లు వేయండి. అలాగే మా ఛానల్కి లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.